హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ చంటబ్బాయ్. చిన్నప్పుడు ఎప్పుడో నేను మెట్టెల సవ్వడి అనే ఒక సీరియల్ని విన్నాను, చూశాను. కానీ చాలా రోజుల తర్వాత నేను మెట్టెల పండుగని కళ్ళారా చూస్తున్నాను. సుజాతకి నాకు పెళ్ళి అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కొంచెం ఫ్రీ ఉండటంతో వాళ్ళ ఊరు వెళ్ళాం కదా అని అక్కడ సుజాత ఇష్టపడి తన మెట్టెల్ని తయారు చేయించుకుంది ఆ ఊర్లోనే. సో దీనికి మెట్టెల పండుగ అంటారంట. సో ఆ మెట్టెల్ని పెట్టుకోవడం అది కూడా ఒక పెద్ద కార్యక్రమం లాగా చేశారు. నాకు నిజంగా చాలా ఆనందం కలిగించిన విషయం ఏంటంటే, ఇక్కడ మన సిటీలో మనం ఉండి ఎన్నో చిన్న చిన్న విషయాలు చాలా కోల్పోతున్నాం. అక్కడ చూడండి, ఇంటికి అక్కడ అతనే వచ్చి చక్కగా కూర్చొని ఒక సొంత కూతురికి సొంత కుటుంబాన్ని వాళ్ళకి చేసినట్టు చేస్తున్నారు. వాళ్ళ వృత్తికి వాళ్ళు ఇచ్చే గౌరవం నిజంగా వాళ్ళకి మనం ఏమి ఇవ్వగలం? ఇక్కడైతే క్యాష్, క్రెడిట్ కార్డులు. అక్కడ కేవలం ఒక ప్లేట్లో బియ్యం, చింతపండు, టమాటా, పచ్చిమిరపకాయలు 50 రూపాయలు, 1 రూపాయి. నాకు అక్కడ చూస్తుంటే ఒకటి అనిపించిందండి, నిజంగా చేతి వృత్తులు ఎంత కనుమరుగైపోయాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ డబ్బుకి విలువ లేదు. వ్యక్తికి గౌరవం, వృత్తికి గౌరవం మాత్రమే. చాలా ఆనందం అనిపించింది చాలా రోజుల తర్వాత ఇంత న్యాచురల్గా మెట్టెల పండగ చూడడం. సో మీలో ఎవరైనా ఇలా మీ ఊర్లో కానీ మీరు మెట్టెల పండగ చేసుకుంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, సరదాగా మాట్లాడుకుందాం. సుజాత అయితే చాలా చాలా ఆనందపడింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.